Hello guys, welcome to my channel RME and everything. So here I am with the another video. ఈ వీడియోలో నేను మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు సండే అంటేనే నాన్ వెజ్ డే కదా. నాకైతే మార్నింగ్ నుంచి నైట్ దాకా నాన్ వెజ్ ఉండాల్సిందే. ప్లీజ్ ఈ వీడియోకి నా మెస్సీ హెయిర్ని ఇగ్నోర్ చేయండి. చికెన్ అండ్ ఫిష్తో చాలా వెరైటీస్ చేస్తా, కానీ మటన్ జోలికి మాత్రం నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు కుక్ చేయలేదు. ఐ డోంట్ నో వై. బట్ ఈరోజు మాత్రం నేను మటన్ కర్రీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఫస్ట్ టైం చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఎటువంటి రిస్క్ తీసుకోకుండా అమ్మని అడిగి రెసిపీ చెప్తే ఆ రెసిపీని ఫాలో అయిపోదాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం ఇక్కడ మటన్ కర్రీకి కావాల్సిన మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 2 టొమాటోస్, 3½ ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, తెల్లగడ్డ అండ్ కొంచెం అల్లం తీసుకున్నా. ఇక్కడ ఏంటంటే నేను 1 టొమాటో అండ్ 1 ఆనియన్, కొంచెం తెల్లగడ్డ మాత్రం డైరెక్ట్ కర్రీలో వేసుకుంటాను. అండ్ మిగిలినటివి అన్నీ పేస్ట్ చేసుకుంటా అనమాట. సో ఇక్కడ నేను పేస్ట్ కోసం అన్నీ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని డైరెక్ట్ మిక్సీలోకి తీసేసుకుంటున్నాను. అల్లం వేసుకున్నాను అండ్ తెల్లగడ్డ. ఇప్పుడు ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకుందాం. ఆనియన్స్ ఏంటంటే కొంచెం మనం పెద్ద పీసెస్‌గానే కట్ చేసి వేసుకుంటాం. ఎలాగో మిక్సీకి వేస్తున్నాం కాబట్టి అవి ఈజీగా గ్రైండ్ అయిపోతాయి. సో మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టమోటాను కూడా సేమ్ కొంచెం పెద్ద పీసెస్‌గానే కట్ చేసి డైరెక్ట్ మిక్సీలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు కర్రీలో యాడ్ చేసుకునే ఆనియన్ అండ్ టొమాటో కట్ చేసుకుందాం. దీనికి మాత్రం కొంచెం చిన్న చిన్న పీసెస్ కానీ కట్ చేసుకుందాం. బికాజ్ మనం ఇది డైరెక్ట్ కర్రీలో వేసి మిక్స్ చేస్తున్నాం కాబట్టి చిన్న పీసెస్‌గా కట్ చేసుకుందాం. సేమ్ టొమాటోని కూడా ఇప్పుడు చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుందాం. నాకు ఆనియన్స్ కట్ చేయడం అంటే ఓకే. కానీ టొమాటో కట్ చేయాలి అంటేనే కొంచెం కష్టం. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా కింద పోతూ ఉంటుంది గదా! నాకది నచ్చదు. ఎనీవేస్ కుక్ చేయాలంటే అది తప్పదు కదా! ఫైనల్లీ కటింగ్ అంతా అయిపోయింది. సో, కర్రీ కోసం, పేస్ట్ కోసం సెపరేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకుందాం. ఇలా నాలాగా మీరు కూడా వంట చేసేటప్పుడు డాన్స్ చేసే అలవాటుందా? ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్. ఇక్కడ మనకు గ్రేవీకి కావాల్సిన మసాలా కూడా రెడీ అయిపోయింది. సో, ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ నీట్‌గా క్లీన్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న టొమాటోస్, వెల్లుల్లి అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేద్దాం. ఇక్కడ నేను 3 స్పూన్స్ ఆఫ్ కారం తీసుకుంటున్నాను. అండ్ 3 స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి తీసుకుంటున్నాను. అండ్ 1 స్పూన్ ఆఫ్ పసుపు తీసుకుంటున్నాను. ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్‌ని కూడా యాడ్ చేసేసుకుందాము. వీటన్నిటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి పీస్‌కి గూడా మసాలా అంతా బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. అప్పుడైతేనే టేస్ట్ అన్నది బావుంటుందనమాట. ఇందులోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. నేనేం చేస్తానంటే ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న మిక్సీలోనే కొంచెం వాటర్ మిక్స్ చేసి అలా షేక్ చేసి వేస్తా అనమాట. ఎందుకంటే అందులో ఉన్న కొంచెం మసాలా కూడా కర్రీలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి. ఇక్కడ నేను ఓన్లీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకున్నా. ఎందుకంటే మటన్ కుక్ అయితే అందులోంచి ఇంకా ఎక్కువ వాటర్ బయటకొస్తుందంట. సో, మనం ఎక్కువ వాటర్ ఏసుకోకూడదు. సో, ఇప్పుడిక్కడ మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇందులోకి. నేనైతే రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నా. రాక్ సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. లేదంటే అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మీరు సాల్ట్ వేసుకోవచ్చు. కుక్కర్ లిడ్ పెట్టేసాను. ఏమన్నా సమ్మర్‌లో కుక్ చేయాలంటే చాలా కష్టం కదా! స్వెట్ వచ్చేస్తుంది. సో, ఇప్పుడు మనం ఒక 15 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. బై ద వే నేను కుక్కర్ యూజ్ చేయడం గూడా ఫస్ట్ టైమ్. ఇంతకుముందు ఎప్పుడు యూజ్ చేయలేదు. సో, ఇక్కడ మనకు 15 విజిల్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుందాం. కుక్కర్ ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఓపెన్ చేసుకోకండి. ఎందుకంటే అందులో ప్రెషర్ ఉంటుంది గదా! కొంచెంసేపు గ్యాప్ ఇచ్చేసి తర్వాత ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోయాక అప్పుడు ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నేను పీస్ ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను. పర్ఫెక్ట్‌గానే ఉడికింది. ఇప్పుడు దీనికి తిరుగుబాతు పెట్టుకుందాం. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. టేబుల్ స్పూన్ అంటే చూస్తున్నారు కదా! లైక్ బిగ్ సైజ్ ఆఫ్ స్పూన్ అనమాట. సో, అందులోకి కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు వేస్తున్నాను. నెక్స్ట్ ఏమో కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకునేటప్పుడు ప్లీజ్ బీ కేర్‌ఫుల్, లేదంటే ఆయిల్ పైన పడుతుంది. సో, కర్రీలోకి ఈ తిరుగుబాతు అంతా వేసేస్తామనమాట. సో, ఫుల్‌గా మిక్స్ చేసేసుకొని బాగా బాయిల్ చేసుకుందాం. ఇది బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇందులో గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఈ గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసిందే. సో, కర్రీ ఈ స్టేజ్‌కొచ్చాక మనం ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుందాం. ఏమన్నా తక్కువైతే మనం ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడైతే నాకు టేస్ట్ నచ్చింది. అందుకే ఈ హ్యాపీ డాన్స్. ఫైనల్‌గా కొంసేపు బాయిల్ చేసుకుందాం కర్రీని. లాస్ట్‌లో మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. ఇంతే, మన ఈజీ అండ్ సింపుల్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం.
ఫస్ట్ పీస్ ఎలా కుక్ అయిందో చూడాలి. పీస్ మాత్రం ఇక్కడ చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. అండ్ టేస్ట్ కూడా నాకు చాలా నచ్చింది. అచ్చు అమ్మ చేసినట్టే ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్య మీ అండ్ ఎవ్రీథింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.